ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. కొద్దిగా వేగిన తర్వాత మనము అప్పుడే చాప్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి, ఎందుకంటే టేస్ట్ అనేది బాగా యాడ్ అవుతుంది. ఆనియన్స్, టమాటా, అలాగే నేను గ్రీన్ చిల్లీ బాగా వేగిన టేస్ట్ అయితే చాలామందికి నచ్చుతుందండి. గ్రీన్ చిల్లీ స్పైసీగా కాస్త టేస్టీగా ఉంటుంది. సో అది కూడా ఒక 2 పీసెస్ గ్రీన్ చిల్లీ వేసుకున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా కొన్ని వేసుకున్నాను. సో ఇవన్నీ బాగా వేగిన తర్వాత నేను ఇప్పుడు ఎగ్స్ వేస్తున్నాను. చూడొచ్చు మీరు, ఇక్కడ నేను 3 ఎగ్స్ వేసాను. సో ఈ ఎగ్స్ వెంటనే మనం మిక్స్ చేయకూడదు, ఎందుకంటే వెంటనే మిక్స్ చేస్తే పౌడర్గా అయిపోతుంది, పొడి పొడిగా. సో కొద్దిసేపు అలానే పెట్టామంటే మనకు కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లాగా వస్తుంది. అది కొద్దిసేపు వేగనివ్వాలి. వేగిన తర్వాత చూడండి కొద్దిగా కారం పొడి, కొద్దిగా ధనియాల పొడి, ఎందుకంటే నేను ఆల్రెడీ గ్రీన్ చిల్లీ వేసాను కాబట్టి కొద్దిగా కారం పొడి, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని లాస్ట్లో మనము కరివేపాకు అయినా వేసి గార్నిష్ చేసుకోవచ్చు, లేదా టేస్ట్కి ఇష్టపడే వాళ్ళు కొత్తిమీర కూడా వేసి గార్నిష్ చేసుకోవచ్చు. ఇలా వేస్తే ఎంతో టేస్టీ ఇన్స్టెంట్ ఎగ్ బుర్జీ రెడీ అయిపోతుంది. దీంట్లో చాలా ప్రోటీన్స్ ఉన్నాయండి. మనందరికీ తెలుసు ఎవ్రీడే రోజు ఒక గుడ్డు తినండి అని మనకి యాడ్స్ వస్తూనే ఉంటుంది. సో దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే మోర్ ప్రోటీన్స్ ఉన్నాయి, వైటమిన్ B12 ఉంది, మోర్ న్యూట్రిషన్స్ ఉన్నాయి, అలాగే కొలెస్ట్రాల్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. సో వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గీతోస్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.